ఇప్పటి వరకు మనం చూసిన సీఎస్కే వేరు, ఎప్పటి నుండి చూడబోయే సీఎస్కే వేరు. ఎందుకంటే డాడీ సర్మి నుండి ఇప్పుడిప్పుడే బేబీ సర్మిగా మారుతున్నారు. ఇప్పటికే లాస్ట్ 2 సీజన్స్లో క్వాలిఫై అవ్వలేకపోయాము అనే బాధలో ఉన్నారు. అలాంటిది గాయపడే సింహం గర్జిస్తే ఎలా ఉంటుందో చూపించడానికి ఈసారి మన సీఎస్కే రాబోతున్నారు. అసలు ఈసారి టీం ఎలా ఉంది, కొత్త ప్లేయర్స్ ఇంపాక్ట్ ఎంతవరకు చూపిస్తారు, బ్యాటింగ్లో ఎలాంటి వచ్చుకోత ఉండొచ్చు, బౌలింగ్లో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటి, మొత్తానికి 2023 సీజన్ తర్వాత ఇప్పుడు కప్పు కొట్టి పరిశ్రమ చూపిస్తారా లేదా, ఇలా ఒకటేంటి ఈరోజు అన్ని విషయాలు డీటెయిల్గా బ్రేక్ డౌన్ చేద్దాం. ఇంకా కొత్త కొత్త కంటెంట్ రెడీగా ఉంది. ఏదో చూసి వెళ్ళిపోతాను అని కాకుండా ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. 365 డేస్ ఐపీఎల్ పైన అన్ని రకాల వీడియోస్ వస్తూనే ఉంటాయి, అందుకే ప్లీజ్ కొట్టేసండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ సీజన్లో మనలో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. 14 గేమ్స్ ఆడితే 4 మ్యాచెస్ మాత్రమే గెలిచి 10th పొజిషన్తో చేశారు. మెయిన్లీ సీజన్ బిగినింగ్లో గ్రేట్ స్టార్ట్స్ ఇవ్వలేకపోయారు. ఫస్ట్ 5 మ్యాచెస్లో ఒకటంటే ఒకటే విన్ అయ్యారు. సో విన్నింగ్ మొమెంటం లేకపోవడం, ఆ తర్వాత గైక్వాడ్ ఇంజురీ కారణంగా బయటకు వెళ్ళిపోవడం, బ్యాటింగ్లో అందరూ బకెట్ తనేయడం, ఇలా చాలా రీజన్స్ వల్ల పర్ఫార్మెన్స్ని పడుకోబెట్టేశారు. అలాంటి ఈసారి ట్రోఫీ గెలవడానికి 4 ఇంపార్టెంట్ రీజన్స్ కనిపిస్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం. నెంబర్ 1 ఫ్రెష్ టాలెంట్. ఈసారి కొత్త టాలెంట్ మన టీంలో కొత్త జోస్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. మీరు మిగతా టీమ్స్తో కంపేర్ చేసుకుంటే మన వాళ్ళు క్వాలిటీ యంగ్స్టర్స్ని పిక్ చేశారు. లైక్ ప్రశాంత్ వీర్ అండ్ కార్తిక్ శర్మ లాంటి ప్లేయర్స్ని 28 కోట్లకు పైగా పెట్టి కొనుక్కున్నారు. సిఎస్కే లాంటి ఫ్రాంచైజ్ ఎంత ప్రైస్ పెట్టి కొన్నారంటే ఎంతో టాలెంట్ ఉంటే కానీ తీసుకోరు. ఎగ్జాక్ట్గా ప్రశాంత్ చూసుకున్న, కార్తిక్ చూసుకున్న ఇద్దరు స్కిల్ఫుల్ ఆటగాళ్ళే. పర్టికులర్గా చెప్పాలంటే రాజస్థాన్కి డొమెస్టిక్ సర్కిట్లో కార్తిక్ కోత రంపేజే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అసలు పౌరిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అనే రేంజ్లో రెచ్చిపోయి కొట్టాడు. జస్ట్ 19 ఇయర్స్కి ఇలా కొడితే ఒక 2 ఇయర్స్ బాగా ట్రైన్ చేసుకుని ఆడిస్తే ఖచ్చితంగా ఐపీఎల్ మొత్తాన్ని అల్లాడిస్తాడని సిఎస్కేకి అర్థమైపోయింది. మనోడు బ్యాటింగ్ ఊపి చూస్తుంటే మరో 2 ఏళ్ళు ఆగేలా లేడు. ఈ సీజన్తోనే షేక్ చేస్తాడేమో అనిపిస్తుంది. అదర్వైజ్ ప్రస్తుతం చూసుకున్నా వెరీ స్కిల్ఫుల్ అండ్ హైలీ టాలెంటెడ్ ఆటగాడు. మీకు ఇప్పటికే చాలా వీడియోస్ ఇతని గురించి చెప్పుంటాను. ఎనివే డౌన్ ది ఆర్డర్లో యూజ్ పవర్ హిట్టింగ్ ఆడగలడు. అట్ ద సేమ్ టైం చాలా మంచి వికెట్ టేకర్. దాంట్లో కన్సిస్టెన్సీ ఉంటుంది. 2 డిపార్ట్మెంట్స్లో కాంట్రిబ్యూట్ చేసి ఇంత మంచి ఆల్రౌండర్ అయినప్పుడు అబ్సల్యూట్లీ బిగ్ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీళ్ళిద్దరి విషయంలో సిఎస్కేకి ఏ బాధ లేదు. ఫ్యూచర్ మూన్ స్టార్స్గా ఎమర్జ్ చేసే సత్తా ఉంది. వీళ్ళతో పాటు మెయిన్లీ మాట్లాడుకోవాల్సింది ఆయుష్ మాత్రే, ఊర్విల్ పటేల్ అండ్ డెవిల్డ్ బ్రెవిస్ గురించి. అసలు వీళ్ళైతే లాస్ట్ సీజన్లో మొత్తం చించబడేశారు. ఆయుష్ అయితే బౌలర్స్కి ఆయుష్ వచ్చేలా కొట్టాడు. ఊర్విల్ ఏమో ఆడిన తక్కువ మ్యాచెస్లో ఊరించి మరీ కొట్టాడు. మరోపక్క బ్రెవిస్ ఏమో భయంకరంగా బాధేశాడు. ఇక్కడ వీళ్ళకి చూసాడదాం, కావాల్సినప్పుడు అటాక్ చేద్దాం, ఇలా ఏం లేదు. బాల్ 1 ఆడేటప్పుడు ఏ అగ్రెసివ్ అప్రోచ్ ఉంటుందో అవుట్ అయిన లాస్ట్ బాల్ వరకు అదే ఇంటెన్షన్ ఉంటుంది. లాస్ట్ టైం దీపక్ కూడా, విజయ్ శంకర్ అండ్ త్రిపాఠి ఇలాంటి బ్యాటర్స్ని తీసుకుని దెబ్బడిపోయారు. కానీ అదే క్వాలిటీ యంగ్ బౌలర్స్ని బై చేస్తుంటే బాధపడి ఉండే వాళ్ళు కాదు. ఎగ్జాక్ట్లీ ఈసారి అదే చేశారు. మరి వీళ్ళతో పాటు అన్షుల్ కంబోజ్, గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్ అండ్ ముకుల్ చౌదరి లాంటి ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ప్లేయర్స్ కనిపిస్తున్నారు. ఎస్పెషల్లీ గుర్జప్నీత్ సింగ్ చాలా మంచి పేసర్, కొత్త బాల్తో ఎర్లీ వికెట్స్ తీసుకుంటాడు. ఆల్సో ముఖేష్ చౌదరి హైలీ వికెట్ టేకర్. ఇంజురీ కన్సర్న్స్ పెద్ద ఇష్యూ అయిపోయింది, కానీ ఫుల్లీ ఫిట్నెస్తో ఉంటే మాత్రం మొత్తం షేకరించేవాడు. రామకృష్ణ ఘోష్ చూసుకున్న ఒక క్వాలిటీ పేస్ ఆల్రౌండర్. మీకు డౌన్ ది ఆర్డర్లో పౌలింగ్ చేయడంతో పాటు 4 ఓవర్స్ క్వాలిటీ స్పెల్ వేస్తాడు. ఇలాంటి వాళ్ళకి ఛాన్సెస్ రావట్లేదు, కానీ ఆడితే మాత్రం టీంలో ఇంకా ఎక్కువ మ్యాచ్ విన్నింగ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూసుకుంటే ఆయుష్, బ్రెవిస్, కార్తిక్ శర్మ, ప్రశాంత్ అండ్ అన్షుల్ కంబోజ్ ఇలా చాలా మంది ప్లేయింగ్ 12లో ఖచ్చితంగా ఆడతారు. టీంలో మేజర్గా యంగ్స్టర్స్ ఉంటారు కాబట్టి వీళ్ళు క్లిక్ అయితే సిఎస్కే ఈజీగా మ్యాచెస్ గెలవచ్చు. నాకైతే మాత్రం సిఎస్కే ట్రోఫీ గెలవడంలో ఈ కొత్త ప్లేయర్స్ క్రూషియల్ ఇంపాక్ట్ చూపిస్తారేమో అనిపిస్తుంది. నెంబర్ 2 ఎక్స్ట్రీమ్ బ్యాటింగ్. లాస్ట్ టైం కంటే ఈసారి టీంలో ఏదైనా బిగ్గెస్ట్ అప్గ్రేడ్ ఉంది అంటే అది ఇది. మీకు ముందు చెప్పినట్టు కిందటిసారి రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్ అండ్ దీపక్ గుడ లాంటి బ్యాటర్స్ అంతా వాళ్ళ బ్యాటింగ్తో చెప్పకని ఫారెస్ట్గా మార్చేశారు. లాస్ట్ 18 సీజన్స్లో ఫర్ ద ఫస్ట్ టైం సిఎస్కే ఫ్యాన్స్ ఐపీఎల్ టైంలో టెస్ట్ మ్యాచెస్ చూశారు. అలాంటి వరస్ట్ స్టేజ్ నుండి ఇప్పుడు బ్యాటింగ్ వణికించే స్టేజ్లో కనిపిస్తుంది. మీరు ఒకసారి లైనప్ చూస్తే ఓపెనర్స్గా సంజు అండ్ ఆయుష్ ఆడతారు. తర్వాత రుతురాజ్ గైక్వాడ్, డెవిల్డ్ బ్రేవిస్, కార్తిక్ శర్మ, శివం డుబే, ప్రశాంత్ వీర్, ఎంఎస్ ధోని, అఖిల్ హుసేన్ ఇలా నెంబర్ 9 వరకు ప్యూర్ క్వాలిటీ బ్యాటర్స్ కనిపిస్తున్నారు. ఈ లైనప్లో ఇక్కడ గ్యాప్ ఉంది అనడానికి లేదు. ప్రతి ఒక్కరు మ్యాచ్ విన్నర్సే. ఇక్కడ మెయిన్లీ నోటీస్ చేయాల్సింది ఏంటంటే మన వాళ్ళకి అన్ని రకాల బ్యాటర్స్ ఉన్నారు. మీకు బాల్ 1 నుండి బాధ్యత ఓపెనర్ కావాలంటే ఆయుష్ ఉంటాడు. అదర్ హ్యాండ్లో ఇన్నింగ్స్ని బిల్డ్ చేయడంతో పాటు అగ్రెసివ్గా కొట్టే సంజు ఆడతాడు. ఆ తర్వాత లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలిగే రుతురాజ్ వస్తాడు. ఆఫ్టర్ దట్ మళ్ళీ బాధ్యత బ్రెవిస్ వస్తాడు. తర్వాత కార్తిక్ లాంటి యంగ్ బ్యాటర్, తర్వాత డూబే లాంటి సీనియర్ బ్యాటర్, ఇలా మీకు యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్తో ఇన్నింగ్ని బిల్డ్ చేసి పౌలింగ్ చేయగలిగే అన్ని రకాల బ్యాటర్స్ ఉన్నారు. మరి ఇలాంటి డేంజరస్ లైనప్ ఉన్నప్పుడు డెఫినెట్లీ పెద్ద పెద్ద స్కోర్ చూడొచ్చు.
ఈవెన్ 250+ స్కోర్స్ చేసినా నాట్ ఏ బిగ్ మ్యాటర్. నాకైతే మాత్రం మోస్ట్ ఆఫ్ ది గేమ్స్ని గెలిపించేది ఈ బ్యాటర్స్ అనిపిస్తుంది. వితౌట్ ఎనీ డౌట్ బ్యాటింగ్లో భారీ రన్స్ వస్తాయి. సిఎస్కే బ్యాటర్స్కి భారీ రన్స్ వచ్చినట్టు మన ఛానల్లోనూ ఐపీఎల్ పైన భారీ కంటెంట్ వస్తుంటుంది. ప్రతిరోజు చూసి వెళ్ళిపోతానే కాకుండా ఈ సబ్స్క్రైబ్ ఏదో కొట్టారంటే ఇంకా కొత్త కంటెంట్ తీసుకొస్తాను. సో వై లేట్ మావా, ఇప్పుడే కొట్టేసండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. నెంబర్ 3, అండర్ రేటెడ్ క్వాలిటీ బౌలింగ్. ఈసారి సిఎస్కే బౌలింగ్ పైన ఫ్యాన్స్కి ఎక్స్పెక్టేషన్స్ లేవు. అలాంటిది మనోళ్ళ బౌలింగ్ పైన మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. అది విన్నాక డెఫినెట్లీ ఇది మీకు క్వాలిటీ లైనా పనిపిస్తుంది. ఫస్ట్లీ మెయిన్ బౌలర్స్ ఎవరున్నారో చూస్తే ఖలీల్ అహ్మద్, నాథన్ హిల్స్, మాత్ హెన్రీ, నూర్ అహ్మద్, అఖిల్ హుస్సేన్, అన్షుల్ కంబోజ్, ప్రశాంత్ వీర్, గుర్జప్నీత్ సింగ్ అండ్ జెమీ ఓటన్ కనిపిస్తున్నారు. మరి సిఎస్కే ఇప్పుడు అకార్డింగ్ టు కండిషన్స్ వాళ్ళ బౌలర్స్ని చేంజ్ చేస్తూ ఉంటారు. చెప్పకలాంటి హోమ్ కండిషన్స్ వాడితే 3 స్పిన్నర్స్తో వెళ్తారు. అదర్వైజ్ అవుట్ ఆఫ్ హోమ్లో మోర్ పేస్ ఆప్షన్స్తో వెళ్తారు. సో ఇక్కడ ఇది ఫిక్స్డ్ బౌలింగ్ లైనా పడడానికి లేదు. ఏదేమైనా టాప్ 4 పేసర్స్గా ఖలీల్ అహ్మద్, నాథన్ హిల్స్, మాత్ హెన్రీ అండ్ అన్షుల్ కంబోజ్ ఆడతారు. టాప్ 3 స్పిన్నర్స్గా నూర్ అహ్మద్, ప్రశాంత్ వీర్ అండ్ అఖిల్ హుస్సేన్ ఉంటారు. ఎనీవే సిమ్మర్స్ విషయానికి వస్తే లాస్ట్ టైం ఖలీల్ అహ్మద్ టాప్ పేసర్గా మర్చాడు. ఒకప్పుడు ఫస్ట్ ఓవర్లో వికెట్ తీసుకునే విషయంలో బోల్డ్ చైర్ వీళ్ళంతా టాప్లో ఉండేవాళ్ళు. అలాంటిది లాస్ట్ టైం ఫస్ట్ ఓవర్లోనే 5 వికెట్స్ తీసుకొని సీజన్లోనే టాప్ ఓపెనింగ్ వికెట్ టేకర్గా మర్చాడు. కొత్త బాల్తో ఎంత ఇంపాక్ట్ఫుల్గా రాణిస్తాడో చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. మరి గేమ్లో టర్నింగ్ షాట్స్ ఇవ్వడంలో కానీ అందరికంటే హైయెస్ట్ వికెట్స్ తీసుకోవడంలో కానీ ఖలీల్ ఎప్పుడు ముందుంటాడు. ఆల్రెడీ చెప్ప కండిషన్స్లో బాగా సెట్ అయినాడు కాబట్టి ఈసారి డబుల్ ఇంపాక్ట్ ఇస్తాడు అనిపిస్తుంది. ఆల్సో నాథన్ హిల్స్ విషయానికి వస్తే రైట్ నో మనోడైతే టెరిఫిక్ ఫామ్లో కనిపిస్తున్నాడు. ఎలా అంటే ఆన్ గోయింగ్ T20 వరల్డ్ కప్లో ఒక మ్యాచ్లో జస్ట్ ఓన్లీ 12 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ లాగేసుకున్నాడు. దీని ముందు కూడా చాలా టోర్నమెంట్స్లో టాప్ లెవెల్ ఇంపాక్ట్ చూపించున్నాడు. మెయిన్ యాజ్ డెత్ బౌలర్గా బ్యాటర్స్కి దడబుడ్డిస్తుంటాడు. కన్సిస్టెంట్ యార్కర్స్ అండ్ స్లోర్ బాల్స్తో బ్యాటర్స్కి ఇప్పుడు సవాల్గా మారిపోతుంటాడు. 10 రన్ పొజిషన్ని ప్రాపర్గా రిప్లేస్ చేస్తాడు అనిపిస్తుంది. ఒక పక్క ఖలీల్, మరో పక్క నాథన్ హిల్స్ రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్తో అటాక్ చేస్తే మాత్రం షూర్లీ బ్యాటర్స్ బ్యాక్ ఫుట్లోకి వెళ్తారు. ఇన్ కేస్ వీళ్ళ జోడీకి మాత్ హెన్రీ ఆడైతే ఈ ట్రియోతో తగిలిట్టేస్తారేమో అనిపిస్తుంది. బికాజ్ మనోడైతే న్యూజిలాండ్ టీంకి ఇంపార్టెంట్ బౌలర్గా రాణిస్తున్నాడు. హెన్రీస్ సిమోమెంటం కానీ, యాక్యురేట్ యార్కర్స్ కానీ, వేరిడ్ పేస్ కానీ, ఇలా ఎత్తని బౌలింగ్ చెప్పకలాంటి స్లోర్ కండిషన్స్లో ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. ఎప్పటికీ హెన్రీని T20 క్రికెట్లో ఒక థ్రెట్గా చూస్తుంటారు. బికాజ్ ఇంపార్టెంట్ టైమ్స్లో అంత డేంజరస్గా మారుతుంటాడు. మరి ఇలాంటి ముగ్గురు ఫీల్డ్లెస్ స్విమ్మర్స్ అటాక్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆల్సో అన్షుల్ కంబోజ్ కిందసారి చాలా బాగా రాణించాడు. ఇతను ఈసారి వన్ ఆఫ్ ది ఎక్స్ ఫ్యాక్టర్గా ఉండబోతున్నాడు. మెయిన్లీ మాట్లాడుకోవాల్సింది నూర్ గురించి. లాస్ట్ సీజన్లోనే బ్యాటర్స్ అందరినీ నూరేశాడు. ఏదైనా బౌలింగ్కి చెప్పగలంటి కండిషన్స్ దొరికితే ఆగుతాడో చెప్పండి. కిందటిసారి ఏకంగా 22 వికెట్స్ లాగేసుకున్నాడు. మనోడుకున్న ఎబిలిటీకి ఈ పర్ఫార్మెన్స్ చాలా తక్కువ. అయితే లాస్ట్ టైం సెకండ్ స్పిన్నర్ నుండి మరీ పెద్ద సపోర్ట్ దొరకలేదు. అదే దొరుకుంటే అపోనెంట్ని ఇంకా ప్రెజర్లో పెట్టి వికెట్స్ తీసుకుని ఉండేవాడు. అదే ఈసారి సెకండ్ స్పిన్నర్ ప్రశాంత్ విషయానికి వస్తే ఆల్రెడీ మనోడు గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పటికే డొమెస్టిక్లో టాప్ వికెట్ టేకర్గా రాణించాడు. ఇప్పుడు చెప్పగలంటే టర్నింగ్ కండిషన్స్లో ఆడటానికి ఇంకా ఎంజాయ్ చేస్తాడు. డెఫినెట్లీ గేమ్ చేంజర్గా మారే ఛాన్స్ ఉంది. ఆల్సో అఖిల్ హుస్సేన్ కీ ఎసెట్గా మారచ్చు. అకార్డింగ్ టు కండిషన్స్ ఇతన్ని ఆడిస్తారు. ఎస్పెషల్లీ మీరు స్టార్టింగ్ ఓవర్స్ నుండి అటాక్ చేయాలంటే మాత్రం ఇతను చాలా బాగా పనికొస్తాడు. మరి నూర్ అండ్ అఖిల్ లాంటి క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నప్పుడు బ్యాటర్స్కి రన్స్ స్కోర్ చేయడం అంతా ఈజీ కాదు. ఈవెన్ రాహుల్ చౌర్ రూపంలో మరో ఆప్షన్ కూడా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే సిఎస్కే దగ్గర అందరూ అండర్ రేటెడ్ ఆటగాళ్ళు ఉన్నారు. కానీ అండర్ రేటెడ్ ప్లేయర్స్లో అన్స్టాపబుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగే సత్తా ఉంది. నెంబర్ 4, గైక్వాడ్ ధోని సంజు లీడర్షిప్. ఈసారి ఇటు టీంకి అటు ఫ్యాన్స్కి చూడముచ్చటగా కనిపించే విషయం ఏదైనా ఉంది అంటే అది వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ అనిపిస్తుంది. బికాజ్ ఒక 1 ఇయర్ ముందుకెళ్తే సంజు సిఎస్కే టీంలోకి వస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అదే జరిగింది. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఒకటవడం అంటే తుఫాన్ ఫైర్ అండ్ ఎనర్జీ అన్నీ కలిసినట్టే. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ హాజ్ ఏ లీడర్గా ఇప్పుడు ఎదుగుతున్నాడు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇప్పటికే చాలా నేర్చేసుకున్నాడు. ఇక్కడ ప్రెజర్ ఉన్న సిచ్యువేషన్స్లో గైక్వాడ్ కాకపోతే సంజు హ్యాండిల్ చేస్తాడు. అతను హ్యాండిల్ చేయకపోతే ధోని చూసుకుంటాడు. సో లీడర్షిప్ విషయంలో అల్టిమేట్గా కనిపిస్తున్నారు. మరి ఎంతమంది లీడర్స్ యూనియన్ అయినప్పుడు ఆటోమేటిక్లీ మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. మరి ధోని అండ్ సంజు లాంటి ఎక్స్పీరియన్స్ అండ్ గ్రేట్ ప్లేయర్స్ ఉన్న ఇలాంటి టైంలో కొత్త కెప్టెన్ గైక్వాడ్ లీడర్షిప్లో మనం ట్రోఫీ చూడొచ్చు. మరి గాయపడిన సింహంలో 2 ఏళ్ల తర్వాత ఈసారి మనోళ్ళు ట్రోఫీ తన్నుకుపోతారేమో అనిపిస్తుంది. మరి సిఎస్కే 60 టైటిల్ కొడతారా లేదా మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో నాకు చెప్పండి. ఐపీఎల్ పైన ఇంకా కొత్త కంటెంట్ రెడీగా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు. సో ప్లీజ్ కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బై, థాంక్స్ ఫర్ వాచింగ్.